పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సత్యశ్రీ సభ పరిశుద్ధ మరియమాత మహా ఆలయ ప్రతిష్టోత్సవాన్ని స్మరించుకుంటూ ఉంది. ఈ ఆలయము ద్వారా మరియ తల్లి యొక్క ఘనతను ప్రపంచానికి ప్రకటిస్తూ ఉన్నాం. మనందరి తరపున మరియ తల్లి తన కుమారునికి మొరపెడుతూ ఉంది, ప్రార్థన చేయమని చెప్పి అడుగుతూ ఉంది. ఈనాటి శుభవార్తలు కూడా కననీయ స్త్రీ యొక్క ఉదంతాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈ కననీయ స్త్రీ మొట్టమొదటిగా అడిగినప్పుడు శిష్యులు చీదరించుకుంటూ ఉన్నారు, వెళ్ళగొడుతూ ఉన్నారు. కానీ ప్రభువు మాత్రం ఆమె మొరను ఆలకించి ఆమె దగ్గరకు తీసి ఆమెకు కావలసింది నెరవేరుస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, అడిగింది తడవుగా లభించకపోయినప్పటికీ కూడా పర్సిస్టెన్స్ ఇన్ అవర్ ప్రేయర్, ఇన్ అవర్ ఆస్కింగ్, పదే పదే అడగడం ద్వారా తప్పకుండా తండ్రి దేవుడు మన మొరను ఆలకిస్తాడనే ఒక విశ్వాసంతో నమ్మకంతో ఉంటూ ఆ విధంగానే ప్రభుని అడుగుదాం. మరి ప్రత్యేకించి ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి నుండి ఎదుర్కొనేటువంటి శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. కత్తోలిక బిడ్డగా మనం అడగవలసింది దేవుణ్ణి ఈ పరిస్థితుల నుండి మనల్ని కాపాడుతూ దీన్ని తట్టుకునే ధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని అనుగ్రహించమని ప్రత్యేకంగా అడుగుతూ మనందరి కుటుంబాలను మరొకసారి మరియ తల్లికి అంకితం చేసుకుంటూ, మరి మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా మన కుటుంబాలు రక్షింపబడాలని చెప్పి, మన కుటుంబాలు మన బిడ్డలందరూ కూడా చల్లగా దీవింపడాలని చెప్పి, మంచి బంగారు భవిష్యత్తును అనుగ్రహించమని చెప్పి ప్రత్యేకంగా దివ్య పూజాబలిలో ప్రార్థన చేసుకుందాం. ముందుగా ఈ పూజాబలిని యోగ్యంగా అంగీకరించని అడిగే ముందు ఒకసారి మనలో మనం తొంగి చూసుకొని మన బలహీనతలు, మన అయోగ్యతను గుర్తు చేసుకుంటూ ప్రభు యొక్క క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, మన కర్తయ్యకు సర్వేశ్వరుని ప్రార్థింప మనవి చేయుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మా నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసుల పాపమును మన్నింపును మొరపెట్టుకొనుచున్నాము. స్వయం కృతితో నిన్ను మెప్పింపలేని అయోగ్యులమైన మమ్ము, మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు తల్లియగు మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున రక్షించి మమ్మందరినీ, మా కుటుంబాలను, ఈ ప్రపంచాన్ని కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుతూ పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించితిని. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 7 వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలు తెగలన్నిటినీ దేవుడను కాగా వారు నాకు ప్రజలగుదు. రోజులు వచ్చుచూ ఉన్నవి. మృత్యువును తప్పించుకున్న వారికి ఎడారిలో నేను కరుణ చూపితిని. ఇజ్రాయేలు విశ్రాంతి కోరగా నేను దూరం నుండి వారికి దర్శనమిచ్చి తిని. ఇజ్రాయేలులారా, శాశ్వతమైన ప్రేమతో నేను మేము ప్రేమించి తిని.
ఇప్పుడు కూడా మేము నిత్య ప్రేమతో ప్రేమింతును. నేను మేము పునర్నిర్మింతును. మీరు మరలా తంత్రి వాక్యములు గైకొని సంతసముతో నాట్యము చేయుదురు. మీరు తిరిగి సమరియా కొండల మీద ద్రాక్ష తోటలు నాటుదురు. నాటి ఆ తోటలు కాయలు ఫలములు ఆరగింతును. ఎఫ్రహీము కొండల మీది నుండి కావలి వారి లెండు, సియోనున ఉన్న మన దేవుడైన ప్రభు చెంతకు పోవదం రండు అని అరుచు రోజులు వచ్చుతున్నాయి. మీరు జాతులన్నిటిలో పెద్దదైన ఇజ్రాయేలును తలంచుకొని సంతోషంతో పాలుడు. ప్రభువు తన ప్రజలను రక్షించను, శేషజనమును విమోచించునని పలుకుతూ స్తుతిగానమును చేయుడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. కాపరి మందను కాచినట్టు ప్రభు మనలను ఎప్పుడూ కాపాడును. కాపరి మందను కాచినట్లు ప్రభు మనలను ఎప్పుడూ కాపాడును. ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, అన్యజాతి ప్రజలారా, మీరు నా పలుకులు ఆలింపుడు. దూర ప్రాంతంలో వారికి నా పలుకులిట్లు వినిపింపుడు. నేను ఇజ్రాయేలును చెల్లాచెదురు చేసి తిని, కాని వారిని మరలా ప్రోగు చేయుదును. కాపరి మందను వలె వారిని కాచి కాపాడుదును. అందరూ కాపరి మందను కాచినట్లు నేను ప్రభు మనలను ఎప్పుడు కూడా కాపాడును. నేను ఇజ్రాయేలుకు దాస విముక్తిని కలిగించి తిని, వారికంటే బలాఢ్యుడైన వారి నుండి నేను వారిని విడిపించి తిని. వారు తిరిగి వచ్చి సియోను కొండ మీద సంతసముతో పాటలు పాడుదురు. నా ఔదార్యమును గాంచి సంతసించెదరు. అందరూ కాపరి మందను కాచినట్టు ప్రభువు మనలను మన కుటుంబాలను కాపాడును. నేను వారికి ధాన్యమును, ఒలివు తైలమును, గొర్రెల మందలను, గొడ్ల మందలను బహుకరింతును. వారికి విచారమును గురికాక నీరు కట్టిన తోటవలె కలకలలాడుదురు. అప్పుడు యువతులు ఆనందముతో నాట్యము చేయుదురు, వృద్ధులు యువకులు సంతసింతురు. నేను వారి శోకమును నాట్యముగా మార్చి వారికి ఓదార్పు దయచేయుదును. సంతాపమునకు బదులుగా ప్రమోదమును వసగుదును. అందరూ కాపరి మందను కాచినట్లు ప్రభు మనలను మన కుటుంబాలను కాపాడును. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలిసెను. దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చెను. హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తేయు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తేయు శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 28 వరకు. యేసు తూరు, సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతంలో నివసించుతున్న కననీయ స్త్రీ ఒకటి ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దెయ్యం పట్టి మిక్కిలి బాధపడుతున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక మాటను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరుచుతూ ఉన్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇజ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదమునకు పడి, ప్రభు, నాకు సహాయం చేయుడు అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు అని సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తన యజమాని భోజన బల్ల నుండి కింద పడిన రొట్టె ముక్కలను కుక్కపిల్ల తినును కదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణమని ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ప్రభు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి శుభవార్త మనకు ఒక గొప్ప ఊరటను, పాఠాన్ని నేర్పుతూ ఉన్నది. ఈ ఉదంతము ద్వారా మానవత్వము మూర్తిభవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనకు చూపిస్తుంది. మన ప్రభువు యేసుక్రీస్తులో ఏ విధంగా
ఆపదల్లో అలమటిస్తున్నటువంటి కరుణీయ స్త్రీని చూసి ప్రభు యొక్క హృదయంలో ఆ కరుణ, దయా, జాలి, మానవత్వం అనేది ఏ విధంగా ఉద్భవించిందో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కరుణీయ స్త్రీ తన బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ చేత ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడుతూ ఉంది. కానీ ప్రభు మాత్రం మొదటగా ఆమెను విన్నట్టుగానే నిర్లక్ష్యంతో ఉన్నాడు. అప్పుడే శిష్యులు, ప్రభు ఈమె పదే పదే మనల్ని విసిగిస్తూ ఉంది, త్వరగా పంపివేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను కాపురం లేనటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు మాత్రమే పంపబడుతుంది అని చెప్పి చెబుతూ ఉన్నాడు అని ప్రభు అంటున్నాడు. భోజన బల్లపు నుండి భోజనాన్ని, పిల్లలు తినేటువంటి భోజనాన్ని కుక్కలకు వేయడం తగదు కదా అని అంటూ ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది, అవును ప్రభు, అది నిజమే, పిల్లలు తినవలసినటువంటి అన్నము కుక్కలకు వేయడం తగదు, కానీ భోజన బల్ల నుండి కింద పడినటువంటి మెతుకులు కుక్కలు తింటాయి కదా అనే రీతిలో తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉంది కరుణీయ స్త్రీ. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే ఆ కొస మెతుకులకైనా నా మీద చూపించు ప్రభు, ఆ చివరి కొస ప్రేమైన నా మీద చూపించు, నా బిడ్డ మీద చూపించు అని చెప్పి ఆమె ప్రాధేయపడుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం చేస్తామా ఆ విధంగా? చేయం. మనం ఒక్కసారి అడుగుతాము, 2 సార్లు అడుగుతాం, 3 సార్లు అడుగుతాం, 4వసారి గుడి ముఖం వేసి చూడము, దేవాలయ ముఖం వేసి చూడము, శ్రీ సభని వదిలిపెడతారు. కొంతమంది గురువులను నిందిస్తారు, శ్రీ సభను నిందిస్తారు. అది సరైన వైఖరి కాదు విశ్వాసికి. విశ్వాసికి ఉండవలసింది ఏంటంటే ఆ కరుణీయ స్త్రీ ఉదంతము పదే పదే అడగడం, పర్సిస్టెన్స్ ఇన్ ఆస్కింగ్, పదే పదే అడగడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం కావలసింది మనం ప్రభువు నుండి పొందగలుగుతాం. అప్పుడు ప్రభువు మానవత్వం వికసించి ఆ దయాచాలి ప్రభువును ఉద్భవించి మనకు కావలసింది ఆయన తన కుమారుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది అక్షరాల సత్యం. అందుకే ఈ రోజుల్లో చాలామంది మన క్రైస్తవ విశ్వాసులు ఈ కరుణీయ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం లేదు. కేవలం 1-2 సార్లు ఆదివారం పూజకు వస్తాం, అడుగుతాం కావలసింది, వెళ్ళిపోతాం. తర్వాత తన గురించి మర్చిపోతాం, మళ్ళీ అడగం. అలా కాకుండా కరుణీయ స్త్రీలాగా పదే పదే ప్రభువుకి మొరపెట్టండి, అడగండి. తప్పకుండా ఆ ప్రభువు మన మీద జాలి కరుణ చూపి మనం అడిగింది మనకు అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో అందరం కూడా ఇళ్లలోనే ఉంటూ ఉన్నాం. వీఆర్ నాట్ గోయింగ్ టు చర్చెస్, వీఆర్ నాట్ అటెండింగ్ ఎనీ ప్రేయర్ సర్వీస్ డ్యూ టు coronavirus. All the churches closed, all the prayer service, other activities in the churches are suspended. We are only watching Mass on live, YouTube or Facebook, other channels, what is available for us. But after that, what we are doing at home? Simply, we are wasting our time. Chit-chatting, sleeping, eating, reading other books. We are wasting our time. Instead of that, sit in prayer, whole family, at least 1 hour for a day, with your whole family. Ask for your needs. Ask for your needs. Ask for your needs. Like a Canaanite woman, ask. Will be received. You will receive. Ask. కరుణీయ స్త్రీ విశ్వాసంతో అడగండి. సింపుల్గా మనం ఉన్నటువంటి ఈ సమయాంతా వృధా చేసుకోవడం కాదు. దైవవాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, ప్రార్థనలో ప్రభువుని అడగండి. ప్రభు తప్పకుండా తన జాలిగల హృదయంతో
దయగల హృదయంతో ఆ మనోనేత్రాన్ని మనపై తిప్పి మరి ఆ కన్యాస్త్రీని ఆదుకున్నట్టుగానే మనను కూడా ఆదుకుంటాడు. ఇదిగో అమ్మ, నీ విశ్వాసమే మరి మెచ్చుకోదగింది, స్వస్థతపరుస్తుందని చెప్పినట్టుగానే మనతో కూడా ప్రభు ఆ మాట చెప్పి స్వస్థతను నువ్వు అడిగింది అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి సహోదర, అంత గొప్ప విశ్వాసంతో ఈ పూజా బలిలో యోగ్యంగా పాల్గొనడానికి ప్రయత్నిస్తూ దేవుని యొక్క అపార కృపకు మన కుటుంబంపై రావాలని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఇరుగు పొరుగు వారందరినీ కూడా కాచి కాపాడమని, ఇరుగు పొరుగు కుటుంబం అన్నిటి కూడా తన కృపను మెండుగా కురిపించి కాచి కాపాడమని ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. సమస్తము సర్వేశ్వర మీకు స్తుతికరణ గాక. ఏలైనా మేము అర్పించ అప్పమును మీకు దారత్వం ఉన్న పుణితిని భూఫలమును మానవ శ్రమపడటం ఇది మాకు ఆత్మీయ ఆహారముగా ఉన్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడును గాక. సమస్తము సర్వేశ్వర మీకు స్తుతికరణ గాక. ఏలైనా మేము అర్పించిన ద్రాక్ష రసమును మీ ఉదారత్వం వల్ల పుణితిమి ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫలితం ఇది మాకు ఆత్మీయ పానముగా ఉన్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడింది గాక. స్వామి దినభావతో మన స్థాపకుడు వచ్చిన సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించు ఈ పూజ సర్వశక్తి గలాభితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమవుతులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములు కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్యమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయం ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థం కాక మా కోరికలు తీర్చునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవీధులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మర్యము నుండి ద్రోవింపా చిత్తగించెను. శిలువ మీద వేదనలు పొంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానం పొంది మాకు స్వాస్థ జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక ధరమడితో నేకమై మేము మహిమ గీతముతో నేను నిరంతరము స్తుతించుట ఎట్టనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకముని మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమున హోస్తాన్న. ప్రభు నామమున ఏం చేయవచ్చు వారు ధన్యులు. మహోన్నతమున హోస్తాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు స్లీవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగింపబడినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్టనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా దేవ, దివ్య సప్రసాదములు మేము ఆరాధించుచున్నాము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్టనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా, నా దేవ, దివ్య సప్రసాదములు మేము ఆరాధించుచున్నాము. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరినీ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్మందరినీ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడమల బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మందరినీ నీ ప్రేమయందును విశ్వాసమందును పరిపూర్ణను చేయుము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరికీ దయచూపి దేవుని కన్య తెలియగు మరియ మాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతోనూ, క్రీస్తునందు సర్వశక్తిగలాపిదైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను అందరము కలిసి భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుడు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుడు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మా అందరికీ శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి ముక్తులమై ఎట్టి కడతలకు గురికాకునున్నట్లు కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతూ ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతూ ఉన్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములో జీవించు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. యేసు ప్రభు యొక్క శాంతిని, సమాధానమును ఒకరితో ఒకరము తెలుపుకుందాము.
ప్రభువైన యేసుక్రీస్తువా, మేము లోకం మీ శరీరము రక్తము మాకు తీర్పుగాను ఖండనగానుండక మీ కనికరాన్ని బట్టి మా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండుగాక. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమిక పాపం ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమిక పాపం ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకమిక పాపం ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపముచిన క్రీస్తు ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నన్నును మనందరినీ నిత్య జీవమునకు కాపాడుదుగాక. ఆమేన్. పరిశుద్ధ పాపల తలంపు నెరవేరినట్టుగా మరియు మన కుటుంబాల కోసం, మరి ముఖ్యంగా ఈ కరోనా వైరస్ బాధన పడి మరణించిన వారి యొక్క ఆత్మవిశ్రాంతి కోసం, ఇంకా చికిత్స పొందినటువంటి వారందరికీ త్వరగా కోలుకోవాలని, ఇంకా మన ఇరుగుపోని కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఆ తండ్రి దేవుని కృపను వేడుకుంటూ పరలోక చెప్పం, మంగళవార్త చెప్పం, క్రీస్తు స్తోత్రం చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికను గ్రహించండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్టు మా అప్పుడు మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మేము రక్షించండి. దేవరపు సాంచేతాన్ని మరియమ్మ ఉన్న వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగుని అచ్చిస్తా మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణాసంబంధులను ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడున్నో ఇప్పుడు సదాకాలం మీకే స్వస్థము కలుగును గాక. దయచేసి మరొకసారి విజ్ఞప్తి, మన విశ్వాసులందరూ కూడా ఇళ్లలోనే ఉండండి. ముఖ్యంగా మన వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ పడగ విప్పుతూ ఉంది. ఎటు నుంచి ఎటు వస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. అందరు కూడా అయోమయంలో ఉన్నాం. గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది. కాబట్టి మనల్ని, మన కుటుంబాన్ని ఇళ్ళలోనే ఉండి సంరక్షించుకుందాం. ప్రార్థనలో గడుపుతూ, దైవ సన్నిధిలో గడుపుతూ, దేవుని వాక్యాన్ని పఠిస్తూ, మరి విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ, దేవునిపై ఆధారపడి భారాన్ని మోపుతూ జీవించడానికి ప్రయత్నం చేద్దాం. స్టే ఎట్ హోమ్, బీ సేఫ్. గాడ్ బ్లెస్ యు ఆల్. నిత్యపిత కుమారుడు మోచిన పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భము ధన్యమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారము భుజించు మేమందరము నీ కరుణ కొరకు అర్థించుతూ ఉన్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణను కొనియాడుచు, ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు, ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవులను చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించడము. సర్వేశ్వరునికి వందనములు.